గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కావచ్చు, అదేవిధంగా మన దగ్గర బియ్యం స్టాక్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా. దాదాపు 39 degrees రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా 35 వస్తున్నాయి. సో ఈ విధంగా ఎండలు ఇంకా పెరిగితే ముందు ముందు ఎండలు వస్తాయి కాబట్టి సో 3 నెలల రేషన్ బియ్యం అనేది ఒకే నెలలో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విషయం తెలుసుకున్న ప్రజలు కూడా మొన్న ఏమైంది, పెట్రోల్ విషయంలో ఎవరో సోషల్ మీడియాలో పెట్రోల్ లేదని చెప్పగానే విపరీతంగా జనాలందరూ తండాలుగా రావడం జరిగింది. దానివల్ల ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ 3 నెలల బియ్యము ఎప్పటి వరకు ఇస్తారు, ఏ టైంలో ఇస్తారు, ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ రేషన్ షాప్లోనే అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా 3 months అంటే అప్రాక్సిమేట్లీ మళ్ళీ జూలైలో ఓపెన్ చేస్తారా లేదా ఈ 3 months కంటిన్యూ చేస్తారా, ఈ విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు కదా, ఇస్తున్నారని ఎండలు వస్తున్నాయి, స్టాక్ ఉంది, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని 3 నెలల ఎండలకు తిరగకుండా ఒకేసారి ఇస్తున్నారు. ఇప్పుడు ఇది మీకు ఇది మంచిగా ఉందా? మంచిగానే ఉందండి. ఎట్లా ఊకే తిరగకుండా సెట్? అవునండి, ఒకేసారి తీసుకుంటున్నాం. మంచిగా తీసుకోవాలండి, ఇంకా తీసుకోలేదు. ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది కదా, మంచిగా ఉందండి. తిరగకుండా. నమస్తే అండి. బియ్యం తీసుకోండి. బియ్యం తీసుకున్నావా? తీసుకోలేదండి, ఇంకా తీసుకోవడానికి వచ్చానండి. 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు కదా, మంచిగుందా? 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తున్నారండి. మంచిగా ఉందండి. తిరగలేక తెచ్చుకుంటున్నామండి. మంచిగానే ఇస్తున్నారండి. బాగుందా అండి? బాగానే ఉందండి. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి అయితే ఏ ప్రాబ్లం లేదు, 3 నెలల బియ్యం తీసుకోవడం ఓకే మీకు? ఓకే. నా పేరు ఎంగిటి సుబ్బమ్మ. 3 నెలలకు ఒకసారి తీసుకున్నాం సార్. నువ్వు ఫాస్ట్ ఉన్నావు, నేను అడగకముందే చెప్తున్నా. 3 నెలల బియ్యం ఇచ్చినారా? తీసుకున్నా. అంత బాగుందిగా? బాగుంది. గవర్నమెంట్ 3 నెలలు ఇచ్చింది, మరి ఎట్లుంది? నెల వచ్చి తీసుకోవడం బాగుంది, ఇట్లా బాగుంది? ఇట్లే బాగుంది. ఇట్లనే బాగుంది. ఏటింగ్ మా అబ్బాయి వస్తారు. ఓకే. ప్రతి నెల 3 నెలలకి రేటు రానవుతుంది, మళ్ళీ జూలైలో కలుగుతా ఉంటావు. సెట్ గారు సరే, ఓకే, ఓకే, బాయ్. సోషల్ మీడియాలో 3 months బియ్యం ఒకేసారి ఇవ్వడం వల్ల అంటే చాలా వరకు షాపుల్లో కూడా విపరీతంగా జనాలు ఎక్కువైపోయారు. అసలు ఏ టైంలో ఇస్తారు, ఎలా, ఏంటి ప్రాసెస్, దాని గురించి చెప్తారా కొంచెం? గవర్నమెంట్ 3 months కోటా ఇస్తుంది. మనిషికి 6 kgs. ఈ కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది, మొత్తం కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ 3 months కోటా ఇస్తుంది గవర్నమెంట్. పబ్లిక్ వచ్చి తీసుకోబోతుంది. అంటే పబ్లిక్ కి సర్వీస్ ఇస్తుంది గవర్నమెంట్, వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు. అట్లా పబ్లిక్ కూడా వచ్చి కారణం ఏంటి 3 నెలలు ఒకేసారి ఇవ్వడం అనేది? కారణం గవర్నమెంట్ దగ్గర స్టాక్ ఉంది, మళ్ళీ కొత్త పంట వస్తుంది, అందువల్ల పబ్లిక్ ఇస్తే పబ్లిక్ యూజ్ చేసుకుంటారు కాబట్టి గవర్నమెంట్. దానివల్ల అన్ని కలిసి వస్తుంది గవర్నమెంట్ కి, పబ్లిక్ కూడా అందుబాటులో గవర్నమెంట్ కి అందుబాటులో చేయాలని పబ్లిక్ కి అట్లా ప్రిఫరెన్స్ ఇస్తుంది. పబ్లిక్ కి గవర్నమెంట్ తీసుకెళ్తారు. పబ్లిక్ అంటే ఏ టైమ్స్ లో ఇస్తారండి? ఇప్పుడు పొద్దున 8 o'clock నుండి 2 o'clock వరకు ఇస్తున్నాం, మేము సర్వీస్ చేస్తున్నాము. మళ్ళీ 4 o'clock నుండి 9 o'clock 9:30 వరకు కూడా ఇస్తున్నాం పబ్లిక్ కి. అంటే ఒక్క మార్నింగ్ అవర్స్ లో 50 tokens ఇస్తున్నాము, ఈవినింగ్ అవర్స్ లో కూడా 50 tokens ఇస్తున్నాం. అట్లా ఒక గంటకి 10 అవుతాయి. 10 టోకన్లు 5 గంటలకి 50 టోకన్లు అవుతాయి. ఆ పబ్లిక్ వచ్చి తీసుకెళ్తున్నారు. ఆ టోకన్ ప్రకారం వచ్చి పబ్లిక్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. పొద్దున 100 tokens. ఎక్కువైతే కూడా మళ్ళీ మిషన్ కూడా దానికి ఒక టైం పెట్టారు, సర్వీస్ టైం పెట్టారు. అట్లా అది రోజుకి ఎంతమంది ఇవ్వాలి అని అంటే 110 members కి ఇవ్వగలుగుతున్నాం. 100-110 మంది ఇవ్వగలుగుతున్నాం. సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మేము ఎప్పటివరకు మిషన్ చాలు ఉంటుందో అప్పటి వరకు ఇస్తున్నాం సార్. అది స్టాక్ అంటే అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏమన్నా వస్తుంది లోడ్ వస్తుంది అందరికి. దగ్గర ఒక్కో రోజుకి 30 లారీలు సప్లై చేస్తున్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం సప్లై చేస్తుంది.
ఎప్పటికప్పుడు స్టాక్ ఫిల్ చేసుకుంటూనే జనాలకి ఆ జనాలకి ఇస్తున్నాం, గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. అంటే మీరు అంటే రెగ్యులర్ రేషన్ తీసుకోవడానికి వచ్చే ప్రజలకి ఏం చెప్పదలుచుకోండి? కొంతమంది పానిక్ అవుతుంటారు, లైక్ టెన్షన్ 3 నెలలు ఇస్తారా ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేము ప్యానిక్ అని అంటే గవర్నమెంట్ మనకి ఇదివరకు 17 రోజులు ఇచ్చేది, ఈ మంత్ 3 months కోటా ఇస్తుంది కాబట్టి 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గవర్నమెంట్ పోస్టర్లు ఇచ్చింది. పబ్లిక్ కూడా మేము ఎవిడెన్స్ చేస్తున్నాము. అక్కడ బయట ఉన్నాయి పోస్టర్లు, అక్కడ బయట ఉన్నది, ఇక్కడ సైడ్ ఒక పోస్టర్, ప్రతి షాప్ లో ఈ పోస్టర్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ గా తక్కువ టైంలోనే ఇస్తారేమో, ఇప్పుడు అంతమందికి ఒకేసారి ఇవ్వడం వల్ల అందరూ వచ్చి ఒకేసారి షాప్ మీద పడిపోతుంటారు. అసలు ఇస్తారో ఎవరు నెక్స్ట్ తర్వాత అని చెప్పేసి. అట్లేం లేదు, అది కూడా మీరు ఇప్పుడు మీ ఛానల్ కాబట్టి నేను చెప్తున్నాను. పబ్లిక్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ 30 రోజులు టైం ఇచ్చింది, 30 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నెలాఖరు వరకు 30 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు పబ్లిక్. మీరు కూడా గట్టిగా కొంచెం దీన్ని హైలైట్ చేస్తే పబ్లిక్ ఏం కంగారు పడది, మా మీద ఏం ఒత్తిడి ఉండదు. అట్లా ఒకేసారి 200 మంది వచ్చి మీద పడితే మీరు ఎవరు టోకెన్ ఇవ్వాలి, టోకెన్ చూసుకోవాలి, బియ్యం చూసుకోవాలి కదా. ఇప్పుడు అట్లా అని కాబట్టి ఒక టోకెన్ సిస్టమ్ పెట్టినాం, దాని ప్రకారం ఇస్తున్నాం, మంచిగా ఇష్యూ అవుతుంది. అట్లా రైట్ సార్. చూస్తున్నారు కదా, సో జనాలు అయితే ఎవరు టెన్షన్ పడవద్దు. ఈ మంత్ ఎండింగ్ వరకు రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన టోకెన్స్ ఉన్నాయి, మీకు ఎక్కడైనా తీసుకోవచ్చు మీ చుట్టుపక్కల దగ్గరలో. టెన్షన్ అయితే పడద్దు, స్టాక్ ఫుల్ గా ఉంది, అయిపోద్దేమో మళ్ళీ రాదేమో అని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతున్నారు. కొన్ని షాపులలో రద్దీ అయిపోతుంది, సర్వర్లు బిజీ వస్తున్నాయి. మీరు 30 లోపు నిమ్మలుగా వెళ్ళి తీసుకోవచ్చు.